శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి లగ్నాత్ కుజగ్రహ సంచారం, షష్టమంలో గురుగ్రహ సంచారం, 6వ స్థానంలో గురువు ఎప్పుడు కూడా యోగించడు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఉద్యోగస్తులకు అలాగే గృహిణులకు విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలవక ఏమైనా నిర్ణయాలు తీసుకోవడం మంచి ఇంపాక్ట్ అనేటువంటిది ఇవ్వదు. వీలైనంత వరకు కూడా వీరు తీసుకునే నిర్ణయాల్లో ప్రయోగాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. 6 నెలల పాటు ఇదే పరిస్థితి ఎక్కువగా యోగిస్తూ ఉంటుంది. సప్తమంలోకి గురువు వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రయత్నాలు చేయండి. వివాహం కుదురుతుండొచ్చు ఈ 6 నెలల లోపు, కానీ వివాహం మాత్రం 6 నెలల తర్వాతకే జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలాగే కుజుడు కూడా లగ్నాత్ సంచారం చేయడం వలన భూ సంబంధిత క్రయ విక్రయ అలాగే భూమి పండించేటువంటి రైతులకు చాలా గడ్డు కాలము, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎప్పుడూ చేసేటువంటి పంటలు కాకుండా కొత్తగా ఏవైనా సేంద్రియం ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ద్వితీయంలో సూర్యుడు బుధగ్రహ సంచారాలు చేయడం వలన సూర్యుడు ద్వితీయంలో లాభం చేకూర్చడు, బుధుడు కూడా ద్వితీయంలో అంతగా ఏవి కూడా యోగిస్తూ ఉండడు. కాబట్టి ఎవరైనా సరే ప్రభుత్వ సంబంధిత ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, అలాగే ఏవైనా సరే టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు, ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలవని నిర్ణయాలు, తెలిసి తెలవనటువంటి వ్యక్తుల వలన చెప్పినటువంటి విషయాల వల్ల ఆకర్షితులై ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానం నందు శుక్రుడు లాభిస్తాడు, ద్వితీయంలో రాహు మాత్రం యోగించడు. కానీ రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ శుక్రుడు ద్వితీయంలో దాన్ని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి సప్తమాధిపతి ద్వితీయంలో లాభం చేకూరుస్తున్న కారణం చేత భార్యాభర్తల మధ్యలో కూడా మంచి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వారి యందు కలగకుండా ఉంటుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి తృతీయంలో శనిగ్రహ సంచారం కూడా మంచి యోగ్యంగా ఉంటుంది. శని 3, 6, 11 స్థానాల్లో లాభిస్తాడు. వీళ్ళ రాష్ట్రాధిపతి 3వ స్థానంలో లాభం పొంది ఉన్న కారణం చేత వీరికి జరిగేటువంటి అంటే ఇండస్ట్రియల్ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే ఐరన్ ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా చాలా యోగించి ఉండేటువంటి కాలం ఇది. అలాగే మిల్లులు నడిపేటువంటి వాళ్ళు కానివ్వండి, ఐరన్ ఫైర్ తో వర్క్ చేసే వాళ్ళు, ఆయిల్ తో వర్క్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుంచి జాగ్రత్తగా ఉంటే లాభం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే మకర రాశి వారికి సంబంధించి 50-50 ఛాన్సెస్ లా కనిపిస్తుంది. రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ చిక్కుకొని కాలసర్పదోషమని గులిక, మహాపద్మ, అలాగే శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక కాలసర్పదోషములతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కుజగ్రహ రాహుకేతు గ్రహ దోష కాలసర్పదోష నివారణ కోసం ప్రతి నెల కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినములు, అలాగే ఫిబ్రవరి నెలలో కూడా ప్రత్యేక పర్వదినములలో మనం ఈ యొక్క పూజాది క్రతువులు, హోమాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళు ఏ మంత్రం చదవాలి, ఆ హోమాల్లో ఎలా పాల్గొనాలి, అలాగే వివాహం కానటువంటి వారి కోసం ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్ లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు, అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్పదోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు కన్య వర పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ యొక్క
గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో, అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో, స్వీయ జాతకంలో డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్ గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.